సరిగ్గా పెట్టినా సరిగ్గా పెట్టు. మా అబ్బాయికి మీ అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మా అదృష్టం చెల్లెమ్మా. అమ్మా లేగు. ఏంటండి పిల్ల అలా పడిపోతుంది? ఏమైనా జబ్బు ఉందా? నిజం తెలిస్తే నీకు గుండె జబ్బు వస్తుంది. అబ్బాయి అందం చూసి పడిపోయి ఉంటది. మొన్న కూడా ఇలానే పడిపోయింది. మాకు 25 లక్షలు కట్నం, 10 తులాల బంగారం, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, సారీ కావాలి. పెళ్లి మాత్రం గ్రాండ్ గా చెయ్యాలి. సరేనండి. అంత డబ్బులు ఎలా అమ్మా? మన దగ్గర 3 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాలు అమ్మినా 50 లక్షలు వస్తాయి. నాన్న సెంటు 25,000 అయితే 15,000 అడుగుతున్నారు. సార్ మనకు తెలిసిన ఉన్నారు, సెంట్ 40,000 కొంటారు. సార్ నేను చెప్పాను కదా ఎత్తనే. ఓ మీరేనా? కూర్చోండి. రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. సార్ మీరు మనోళ్ళేనా? కాదు, సెంటు 10,000 అయినా పర్లేదు, మనోళ్ళకే అమ్ముదాం. హలో ఎవరు? నేను అందగాన్ని. అయితే ఫోన్ చేసి చెప్పాలా? పెట్టే. నేను నవీన్, నీ హబ్బీని. చెప్పండి. మిమ్మల్ని కలవడానికి ఊరొస్తున్నా, అలా బయటికి వెళ్దాం. వద్దు, కాలేజ్. కీర్తి అర్జెంట్ గా ఇంటికి రా, మా హబ్బీ వస్తున్నాడు, తోడుండు. సరేనే. అంకుల్ నవీన్ రాలేదా? నేనే నవీన్, రండి బండి ఎక్కండి. దీని మీద ఇద్దరం కూర్చోలేం, కారు తేవాల్సింది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. మావయ్య నాకు బుల్లెట్ బండి అడిగాను కదా. వద్దు, అల్లుడు ఎంత మంచోడో. కారు కొని ఇచ్చేయండి. పద అలా పొలాల్లో నడుచుకుంటూ మాట్లాడదాం. ఇలా అరటి తోటలో నడుస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? యజమాని చూస్తే కొడతాడు అనిపిస్తుంది. నాకైతే అరటి గెలలు తెంపాలనిపిస్తుంది. ఎలుగుబంటి వచ్చింది రోజు. అయిపోయింది, బతికి అయిపోయింది. చచ్చింది ఎలుగుబంటి. పోయాడంటావా? లేదు, పోసాడు. ఏమైంది? ఇక్కడ షాప్ దగ్గర ఎవరో కీర్తిని నేర్పించారు. వెళ్ళిపోతుంటే చేపట్టుకున్నారు, అందుకే పరిగెట్టి వచ్చేసాం. రండి వాడిని తుక్కు తుక్కుగా కొట్టి చంపేస్తా. ఇదిగో వీడే నేర్పించింది. నేను మీ కొలపోన్నే. ఎన్ను మా ఓడివా? బుద్ధి లేదా నీకు? అబ్బాయిలు కనిపించేటట్టు తిరగడానికి. థ్యాంక్స్ అల్లుడు గారు, షాపింగ్ లో హెల్ప్ చేసినందుకు. ఎందుకు ఆ అమ్మాయిని అలా చూస్తున్నారు? చూస్తే తప్పేంటి? నాకేమైనా పెళ్లి అయిపోయిందా? సంస్కారం అనేది ఒకటి ఉంటది కదా. మాది కూడా సంస్కారవంతమైన సోప్ XXX. ఏంటండి అల్లుడు చిన్న పెద్ద లేకుండా నా ముందే అమ్మాయికి సైట్ కొడుతున్నాడు? అంటే నా అల్లుడు మగాడని మాట. మా ఊర్లో నన్ను అందరూ అందగాడు అంటారు తెలుసా? అందగాడు అంటారు, అందగాడు సినిమాలో హీరో అంటారు. ఏమన్నావు? ఏం లేదు. మనకి 5 ఎకరాల సాగు ఉంది. పెళ్ళయ్యాక మన ఇద్దరం హ్యాపీగా బ్రతికేయచ్చు. 5 ఎకరాలు నువ్వు ఒకడే పండించగలవా? రాజ్యానికి రాజు ఒకడే ఉంటాడు, కానీ యుద్ధంలో వేల మంది బట్లు పోరాడతారు. చూడిప్పుడు. ఏరా రే, నిన్నేరా. పొలం కౌలుకి తీసుకున్నారా? అవును బ్రో. నిజమేలే, మీరు పొలంలో పని చేయడానికి తప్ప పొలం కొనుక్కోడానికి పనికిరారు. యుద్ధం చేతగాని రాజు రాజ్యం వెళితే శత్రువుల చేతిలో ఫస్ట్ చనిపోయేది ఆయనే. అంటే నేను కూడా పొలంలోకి దిగాలా? దిగి పండించకపోతే బతుకు ఎండిపోద్ది. అప్పుడు అపార్ట్మెంట్స్ కట్టి ఫ్లాట్స్ దించుతాం. అప్పుడు ఏం తింటావు? కొనుక్కొని తింటా. అందరూ నీలోనే ఆలోచిస్తే అప్పుడు తినడానికే ఉండదు. ఈ అదోతో డిస్కషన్ ఎందుకు? పద డార్లింగ్, నీ చేపట్టుకొని జీవితాంతం నడుస్తా. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. పాం 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 పాం. కోళ్ళని తినడమే కాకుండా కోళ్ళకు కూడా తినిపిస్తున్నావా? అవి బాగా తింటేనే కదే మనం వాటిని బాగా తినగలం. తినడంలో కూడా ఇంత డెడికేషన్. సూపరే నువ్వు. అదే సిటీలో అయితే ఇవన్నీ చేయనవసరం లేదే, డైరెక్ట్ గా KFCకి వెళ్ళిపోవడమే. రండి గారు, కూర్చోండి. ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నా కాబట్టి ఇక్కడికి వచ్చా, లేదంటే హాస్పిటల్లో ఉంది కదా. హో జోకా. వీడిప్పుడే ఎలా ఉన్నాడంటే రేపు పొద్దున్న పెళ్ళయ్యాక ఏమండి టీ తాగుతారా? లేదు, తింటాను. ప్లేట్లు వేసుకొని పట్టుకురా. ఏమే నువ్వు నవ్వట్లేదు? నవ్వు. సావే దీనికి.
టీ బాగుంది. చేసింది నేనల్లుడు. రేపు ఈ టైంకి ఎక్కడ ఉంటారు? శుక్రవారం కదా, గుడికెళ్ళి వస్తా. మీరు? పొలం కొనడానికి ఎవరో 5 రూపాయల నుంచి వస్తారంట, వెళ్ళి కలవాలి. నువ్వు? మన కులపోలంతా కలిసి దాహంతో ఉన్న వాళ్ళకి మజ్జిగ ఫ్రీగా పంచుతాం. మన కులపు మందేరా, తాగరా. సరే. ఏంటి ఇప్పుడు వచ్చారు? నిన్న అమ్మా నాన్న ఈ టైం కుండ్రని చెప్పారు కదా. అందుకే వచ్చా. రా కూర్చో, టీవీ చూద్దాం. పక్కన కూర్చున్నావా, ఒళ్ళో కూర్చుంటావు అనుకున్నా. ఆగండి, టీ పెట్టి తెస్తా. బాగుంది. ముందుంది ముసళ్ళ పండగ అని. బాగా అయింది, బాగా అయింది. సడన్ గా మోషన్స్ వచ్చాయమ్మా. నువ్వేమైనా వండి పెట్టావా? టీ చేసి ఇచ్చానన్నా. అల్లుడు పోతే ఇంకెవరు నేను పెళ్లి చేసుకోరు. మావయ్య, మీరు లేనిపోయిన ఐడియాస్ ఇవ్వద్దు. తెలిసిపోయిందా? అయినా మీరు ఎవరూ లేని టైంలో ఎందుకు వచ్చారు? మీరు వచ్చేసి ఉంటారని నేను వచ్చేస్తా కదా అల్లుడు వచ్చారు, మళ్ళీ ఎందుకు? మీతో ఒక విషయం మాట్లాడమని పంపించారు నాన్న. చెప్పండి అల్లుడు. 25 లక్షలు కట్నం అనుకుంటున్నాం కదా, ఎలానో మీరు పొలం అమ్ముదాం అనుకుంటున్నారు. మార్కెట్ వాల్యూ 15 లక్షలు కదా, అదేదో నాకు 2 ఎకరాలు అమ్మియండి. అమ్ముతుంది నాకే కాబట్టి ఒక 5 లక్షలు తగ్గించేయండి. బా నాన్న ఇప్పుడే చెప్పారు ఎకరానికి 22 లక్షలు బేరం వచ్చిందని. అంటే 44 లక్షలది 25 లక్షలు కౌలేం కదా. నాకు అమ్మితే పొలం మీ దగ్గర ఉంటది, కావాలంటే మీరే కౌలు చేసుకోండి. ముక్కు ముఖం తెలియనోడు కన్నా నాకు అమ్మితే బెటర్ కదా. ఆలోచించి చెప్తా అల్లుడు. అయ్యయ్యా, డబ్బులుంటే ఇవ్వండి అయ్యా. తీసుకో, పండగ తీసుకో. మీ అన్నయ్య కొలిపిచ్చి ఎక్కువే గాని మంచోడేనే. అవునా? రే, నువ్వు మా కులపడవేనా? కాదయ్యా. మరి ఎందుకురా డబ్బులు వేయాలి? ఇంత దారుణంగా ఉన్నాడేంటే? వాడు మారడు. అరే, టమాటాలన్నీ పడిపోయే. థ్యాంక్స్ బాబు. నేను ముట్టుకున్నా అని ఇవి వండుకోవడం మానేస్తారా? అలా కాదు చిన్న, మా వాళ్ళకి క్యాస్ట్ పిచ్ ఎక్కువ. వాళ్ళ మధ్యన ఉంటే నిన్ను చంపేస్తారు, అందుకే వెళ్ళిపోమన్నా. రమ్య మాత్రం సంతోషంగా ఉండలేదండి. మాకు ఇంట్లో గౌరవమే ఉండదు, ఇంకా సంతోషం కూడానా? నేను లేకుండా బ్రతకగలవా? ఒక మనిషి బ్రతకాలంటే గాలి, నీరు, ఆహారం ఉంటే చాలు. అదే హ్యాపీగా బ్రతకాలంటే మనం ప్రేమించిన వాళ్ళు మనతో ఉండాలి. హలో హలో, ఏంటిది ఫోన్ చేసి మాట్లాడదు? హలో హలో, కాల్ మాట్లాడిన తర్వాత కట్ చేయడం నేర్చుకోవే. ఓకేనే. ఏం చేద్దాం అనుకుంటున్నాం మరి? ఆ నవీన్ వెధవని ఇంట్లో ప్రూవ్ అయితే ఈ సంబంధం పోతుంది. ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం వస్తది, అప్పుడేం చేస్తావు? ఏం చేయమంటావు? లగ్గం రోజే లేచిపోదాం, ఆ కర్రోడికి దోల తీరిపోద్ది. మీ అమ్మా నాన్నకు కూడా బుద్ధి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? పొట్టోడికి దోలు తీరిపోయింది. మావయ్య, రమ్య ఎక్కడుంది? గుడికి వెళ్తానని చెప్పింది అల్లుడు, బహుశా అక్కడే ఉంటదేమో. సరే, ఇప్పుడు వెళ్ళి ఎవరితో మాట్లాడుతుందో వీడియో తీసి కట్నం ఎక్కువ డిమాండ్ చేద్దాం. ఇక్కడ లేదంటే కోనేరు దగ్గరే ఉండుంటది. రమ్య, ఎవరితో ఇప్పటి వరకు మాట్లాడుతున్నావు? నా డార్లింగ్ తో. డార్లింగా? ఎక్కడా? ఇదిగో ఈయనే. సరేరా, ఇంటికి వెళ్దాం. ఇద్దరు మగధీరుల పోటీ, చెయ్యి విరిగిపోయింది. జింకలా చెంగును దూకాడు, మొహం పగిలింది. దిండుతో ఒళ్ళు పుండు చేశాడు, ఎముకలు విరిగిపోయాయి, దవడ పగిలింది. చిచ్చర పిడుగుని రెచ్చగొట్టారు. ఇది కొత్త స్టైల్. కత్తి లేకుండా ఎత్తుకు పై ఎత్తు వేసి ఒకళ్ళనొకళ్ళు చిత్తు చేసుకోవాలని చూస్తున్నారు. ఇది ఊహించని సంఘటన. ఉక్కు దెబ్బ, పిడుగు దెబ్బ, మెరుపు దెబ్బ. మొక్క చెప్పాల్సింది నువ్వే. భయంకర అవమానం. ఓడిపోయాడు.